రైట్, రాష్ట్రం అంతా మున్సిపల్ ఎలక్షన్ల బిజీలో నిన్నమన్న ఉన్నది. అందులో గెలిచినాక అది ఒక చర్చనీయాంశంగా మారినాయి కొన్ని మున్సిపాలిటీలు. మాట్లాడదాం, మనతో పాటు జనార్దన్ ఉన్నారు. నమస్తే బ్రదర్. నమస్తే. మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి, చూసినావా ఎట్లా జరిగింది, ఏంది అసలు మీ అభిప్రాయం ఏంది జరిగిన దాంట్లో మీద ఎలక్షన్? ఏముంది, కాంగ్రెస్ వాళ్ళు రానంత వరకేమో మేము రాజ్యాంగాన్ని కాపాడుతామంటారు. వచ్చినాక ఏం లేదు, ఎవడు గెలిచినా ఏం లేదు, వాడిని తీసుకొచ్చుకొని చేసుకోవాలి. ఇప్పుడు అలా ఎర్రబెల్లి అట్లా మాట్లాడిరని చెప్పేసి దాన్ని ఝాన్సీ రెడ్డి అమెరికా నుంచి వచ్చి ఏడ్చుకుంటా ఇంత మేకప్ వేసుకొని అక్కగారు మా అక్కగారు ఇట్లా ఏడ్చుకుంటా అన్నీ చేసింది, గెలిచింది. మరి ఇవాళ వాళ్ళు చేసింది ఏంది? ఇవాళ వాళ్ళు చేసింది ఏంది? ఇవాళ తొర్రూరులో వాళ్ళు చేసింది ఏంది? ఇవాళ వివేక్ గారు చేసింది ఏంది? వీళ్ళకి ఏం అవసరం? ఇంత వాళ్ళకి వచ్చినాక వీళ్ళు చేయాల్సినంత అవసరం ఏముంది? అంత గత్యంతరం ఏముంది? మరి రేపు మీ పార్టీ ఒకళ్ళు ఓడిపోతుంది, ఓడిపోయినాక సర్పంచులు కాదు మరి ఇంకో పార్టీ గెలిచినోడు వాడొచ్చి మరి మీ కాంగ్రెస్ వాళ్ళని ఇళ్ళకి వెళ్ళి వచ్చి కొట్టి మరీ తీసుకుపోయి వేరే పార్టీలు కలుపుకుంటారు. అప్పుడు మీరేం చేస్తారు? 10 ఏళ్ళు మీకు కార్యకర్తలు ఉన్నారా? 10 ఏళ్ళు కార్యకర్తలు కాదు. నీ జానారెడ్డి ఏనాడని వచ్చి మాట్లాడిండా? నీ జానారెడ్డికి పంచదడిసే 5 రూపాయల భోజనం తెచ్చుకొని కేసీఆర్ను కీర్తించిన ఘనత నీ జానారెడ్డిది. నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేటకు వచ్చినప్పుడు ఎవరు లేకుండా ఉంటే బీఆర్ఎస్ కార్యకర్తలు కింద దోస్తే కింద పడ్డాయన జానారెడ్డి. మరి అదే రేపు ఏదన్నా పార్టీ రేపు బీఆర్ఎస్ లేకుంటే బీజేపీ కలిసో లేకుంటే ఇంకేదో పార్టీ అధికారం ఏర్పరిచితే తెలంగాణలో ఆ రోజు నీ కాంగ్రెస్ వాళ్ళని ఇట్టనే గుంజుకొని పోతే, సంతలో గొడ్లను కొనుక్కపోతే మెడకు పలుపు కట్టుకొని గుంజుకొని పోయి వాళ్ళ ఘాట్లో కట్టేసుకుంటే ఏం చేస్తారు? ఆ రోజు నీ 12 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడే మీరు పెడబొబ్బలు పెట్టేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిర్రు. మరొక్కసారి బీఆర్ఎస్ వస్తే తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉండదు, ఆగమైపోతుంది, ప్రజాస్వామ్యం ఒక అగాధంలోకి పోతుంది అని చెప్పిర్రు. దానికి అందరూ ఏకీభవించి నీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇవాళ నువ్వు చేస్తున్నది ఏంది? ఎమ్మెల్యేలను తెచ్చుకుంటువి నీకు అవసరం లేకున్నా, మళ్ళా సిగ్గు లేకుండా వాళ్ళు మా ఎమ్మెల్యేలే ఎడుపోలే బీఆర్ఎస్లోనే ఉన్నారని అనిపిస్తుంది. నీకు దమ్ముంటే నా కాంగ్రెస్లోకి వచ్చారు, నా కాంగ్రెస్ కండవ కప్పినా అని చెప్పొచ్చు కదా. మీదంతా ఎట్లుందంటే మంది పిల్లల్ని మనం ఉంచుకుందాం అన్నట్టే ఉంది మీ సంసారం మొత్తం. ఆడెప్పుడు మనం చూస్తూనే ఉన్న లోకంలో మంది పిల్లల్ని ఉంచుకుంటే అది ఎప్పుడన్నా సావగొడుతుంది, ఉంచుకుంటూనే సావగొడుతుంది. వీళ్ళు ఎప్పుడైనా మీ పుట్టే ముంచుతారు, గుర్తుపెట్టుకోరి. ఖచ్చితంగా వాళ్ళు మీ పుట్టి ముంచుతారు. అంటే ఒక మంత్రి అయ్యుండి మంత్రి ఆయన కొడుకు ఎంపీగా వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కేతనపల్లి కాన్స్టిట్యున్సీకి మన మున్సిపాలిటీకి సంబంధించి అది రాష్ట్రం అంతా ఒక కేతనపల్లి వైపు చూసే ఘటన జరిగింది. అక్కడ ఆడోళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసిరని చెప్పి వాళ్ళు మహిళా కమిషన్ కూడా ఆశ్రయించారు. దాని మీద మీ అభిప్రాయం? దౌర్జన్యం, దమనకాండ, దమననీతి. ఆ కెమెరా ఇప్పుడు వాళ్ళు లేరు వీళ్ళు లేరు రెచ్చగొట్టారు పోలీసు వాళ్ళు అని చెప్తారు. అందులో ఉన్న విజువల్స్ అన్ని బయటికి తీయొచ్చు కదా, అన్నీ బయటికి తీయాలి కదా. అన్నీ బయటికి తీసిపెట్టి ఎవడు రెచ్చగొట్టింది ఏందనేది చెప్పాలి. ఇదే కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్లో నేరెళ్లలో జరిగినప్పుడు అక్కడికి ఎవరు వచ్చారు? మాజీ స్పీకర్ వచ్చారు, లోక్సభ స్పీకర్ మీరా కుమార్ గారు వచ్చారు. దాన్ని అడ్డం పెట్టుకున్నారు కదా ఎన్నికలప్పుడు. ఆ రోజు దళితులపైన దాడి జరిగింది. మరి ఈరోజు కూడా ఎక్కడ జరిగింది దాడి? ఎవరి మీద జరుగుతుంది? ఒక మహిళల మీద జరుగుతుంది కదా. మరి ఎందుకు అంత దౌర్భాగ్యం ఏంది మీకు? ఇప్పుడు ఈ ఇష్యూ ఏదన్నా కానివ్వండి, ఎందుకు ఆడోళ్ళ మీదకి మీరు అట్లా పోయేది? నీ కొడంగల్లో నువ్వు ఎట్లా చేసినావు? నీ కంపెనీ, నీ అల్లుని కంపెనీ ఇచ్చిన కాడ ఆడ కూడా గిరిజన మహిళల మీద ఏం చేసినావు, ఎట్లా చేసినావు? అంటే కాంగ్రెస్ యొక్క పనితనము, వాళ్ళ ఆలోచన విధానం కనిపిస్తుంది. వీళ్ళే రాహుల్ గాంధీని తిడుతున్నారు. ఇప్పుడు వీళ్ళ వల్లనే దేశంలో రేపు బీజేపీ వాళ్ళు రాహుల్ గాంధీ ఒక పప్పు ముద్ద, రాహుల్ గాంధీ ఒక చౌట అని చెప్పించుకునేటందుకు వీళ్ళే ఆధారాలు ఇస్తున్నారు. రాహుల్ గాంధీ ఏమో సంవిధానం పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, దేశం అంతా కూడా మొత్తం మనం రాజ్యాంగ రక్షకులం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూస్తే గెలిచినటువంటి వాళ్ళను చైర్మన్లుగా ఎన్నికలు జరిగే టైంలలో కావచ్చు, మున్సిపల్ కౌన్సిలర్ గెలిచినటువంటి వాళ్ళు అందరినీ ఈడ్చుకుపోతూ ఉన్నటువంటి పరిస్థితి, ఎత్తుకపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలను చూస్తే స్పీకర్ గారేమో లేరు మాకు ఎలాంటి ఆధారాలు లేవు, వాళ్ళు కాంగ్రెస్లో చేరినట్టుగా అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు బాజాప్తా కాంగ్రెస్ గుర్తు కండువాలు కప్పుకొని మరి కాంగ్రెస్ కోటేయమని చెప్పి ప్రచారాలు చేసినటువంటి సందర్భం. నిజంగానే సంవిధానం కాపాడే కోణం కనబడుతుందా కాంగ్రెస్లోని? ఇంత బహిరంగంగా కనిపించినాక ఇంకా కనిపించేది ఏందన్నా?
అసలు వాళ్ళు బాగా చెప్తా వేరే పార్టీ నుంచి తెచ్చుకొని ఇవాళ మళ్ళీ బుద్ధి లేకుండా వీళ్ళు మా కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పించుకొని మళ్ళీ ఏ పార్టీ ఉన్నారో ఆ పార్టీ అని క్లెయిమ్ చేయించుకుంటున్నారు. ఇవాళ పక్క పార్టీలో బీ ఫామ్ మీద గెలిచిన గుంజుకుంటున్నారు. ఈ సర్పంచ్ ఎన్నికలు ఆ రోజే చెప్పినాం. సర్పంచ్ ఎన్నికలు అప్పుడే ఈయన రేవంత్ రెడ్డి లేచి మాకు సర్పంచులలో మాకు పట్టాలు కట్టిరంటే అరే నాయన ఆడ బీ ఫాములు లేదు కాబట్టి ఎవరినైనా మీ అకౌంట్లోనే పెట్టుకుంటారు. రేపు బీ ఫాములతోటి మున్సిపాలిటీలు ఇస్తారు, గెలుస్తారు, అప్పుడు మీ బలం ఏందో చెప్పి అన్నాం. మరి కాంగ్రెస్ గెలుపు కనబడతలేదా మున్సిపల్ ఎలక్షన్లలో మీకు? ఇప్పుడు వాళ్ళది గెలిపే అనుకుంటున్నారు కదా వాళ్ళు. మరి మీరు గెలిచిరుగా, నిజంగానే గెలిచిరు కదా, మరి ఇంకా పక్క పార్టీ అని మీరు గుంజుకోవాల్సిన అవసరం మీకేంది? అంత గత్యంతరం ఏంది? ఇప్పుడు అక్కడికి ఏదో కనిపించకుండా ఏదో లత్కోర్ పని చేసి లత్కోర్ పనిలో చేసిర్రు. మీ రాహుల్ గాంధీ అన్నట్టు ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా, ఓటుకు పైసలు పంచకుండా, మందు ఇవ్వకుండా, బిర్యానీ ఇవ్వకుండా మీరు ఎందుకు ఓట్లలోకి పోలేదు? అవన్నీ ఇచ్చిర్రు. బీఆర్ఎస్ వాళ్ళకన్నా బీజేపీ వాళ్ళకన్నా ఎక్కువని ఇచ్చారు, గెలిపించుకున్నారు. ఇంకా ఆడ చేయాల్సినటువంటివి కూడా వాళ్ళని ప్రచారాలు సరిగ్గా చేయనివ్వకుండా అవన్నీ చేసి వీళ్ళని బాధ్యత ఎందుకు గెలిపించుకుంటారు? ఎన్నికలప్పుడు స్లోగన్ ఏంది? ఇది ముఖ్యం, అత్యంత ముఖ్యం. ఆ రోజు మీ స్లోగన్ ఏందా? బీఆర్ఎస్ వాడు 10 ఏళ్ళు కాళేశ్వరం డబ్బులు ఏటీఎం లెక్క వచ్చినటువంటి డబ్బులు గుంజుకున్నాడు, వాని ఇంట్లో ఉన్నాయి, ఓటుకు 10,000 ఇస్తాడు, మందు ఇస్తాడు, చికెన్ ఇస్తాడు, బిర్యానీ ఇస్తాడు. ఆ రోజు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు 3 నెలల ముందు అభ్యర్థులను ప్రకటించారు. వాళ్ళు ప్రకటించినాక బతుకమ్మ పండుగ వచ్చింది, పెదరమాస వచ్చింది, దసరా వచ్చింది, దీపావళి వచ్చింది. ఇన్ని పండగలకు వీళ్ళు పంచిర్రు, మందు పంచిర్రు, చికెన్ పంచిర్రు. వాళ్ళు ఎన్ని డబ్బులన్నీ అని వాళ్ళు ఇచ్చింది తినరి, వాళ్ళు పోసింది తాగురి, ఇచ్చిన డబ్బులు జోబిలో పెట్టుకొని మాకు ఓటేమని చెప్పినావు. మరి ఇవాళ నువ్వు ఆ డబ్బులు ఎందుకు పంచుతున్నావు అంటున్నావు. ఆ రోజు మేము డబ్బులు పంచాం, మేము కాంగ్రెస్ వాళ్ళు కడుపులో పెట్టుకొని చూసుకుంటారు, మా కాంగ్రెస్ వాళ్ళ కడుపులో పేగులు లేవు, అంత గరీబ్ వాళ్ళు అని ఎడ్మా బొజ్జని ఇట్లా చూపించినవే అందరిని బీదోళ్ళు అని చెప్పేసి. ఆడికి పోతే ఆడికి మా ఏమ్ల వీరేషన్ దగ్గర ఏం లేదని చెప్పినావు, మా దామన్న ఆస్తులు అమ్ముకొని వస్తుండని చెప్పినావు, ఎవరి కాడ ఏం లేవన్నావు, ఒక్కొక్కరిని ఫామ్ హౌస్లు ఉన్నాయన్నావు, కోట్లు ఉన్నాయన్నావు, మేమేం లేవు అన్నావు, మేమేం పైసలు ఇవ్వమన్నావు. సరే గెలిచినావు. మరి ఇప్పుడు వచ్చినాక నువ్వు నీ స్థానిక సంస్థల ఎన్నికలలో నువ్వు చేసింది ఏంది? మున్సిపాలిటీ ఎన్నికలలో నువ్వు చేసింది ఏంది? సర్పంచ్ ఎన్నికలలో ఎందుకు డబ్బులు పంచుతున్నావు? ఎందుకు మందు పంచుతున్నావు? ఎందుకు ఈ పొరగాల నాగం చేస్తున్నావు? ఇదేనా నీ రేవంత్ రెడ్డి గారు, నీ రాహుల్ గాంధీ గారు చెప్పే మాటలకు ఇదేనా నువ్వు కట్టుబడి ఉన్న విధానం అని అడుగుతున్నావు. అందుకే రాహుల్ గాంధీని దేశవ్యాప్తంగా ఈ అంశాలతోటి బఫూన్ను ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకున్న ఒక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ పోయింది, ఏమైందో చూస్తున్నారు. నార్త్ ఈస్ట్లో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్కు జాయిన్ అవుతారు, బీజేపీ జాయిన్ అవుతారు. కర్ణాటక కూడా ఆగమే. ఇక ఉన్నొక్క తెలంగాణ పోయిందనుకో ఏం చేస్తారు? వీళ్ళు ఒక్కటే అండి, ఏం లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలను ఉపయోగించుకోవడం, వీళ్ళను రెచ్చగొట్టుకోవడం, రాజ్యాంగం అనే స్ఫూర్తితోటి బీజేపీని బూచిగా చూపించి ఈ తెలంగాణలో కానీ ఈ దేశంలో కానీ రాహుల్ గాంధీ ఓట్లు వేయించుకోవడం అంతే, వేరే ఏం లేదు. ఒకవైపు ఈయనను అరెస్ట్ చేస్తుంటే ఈయన మీద ఒక లైఫ్ టైము సస్పెన్షన్ పార్లమెంట్లో విధిస్తుంటే దాన్ని పట్టుకొని రాజ్యాంగం ఆగమవుతుందని చెప్పేసి నీ కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతారు. మరి ఈడ నువ్వు చేస్తుంది ఏందంటున్నావు? దాన్ని అడ్డం పెట్టుకొని రేపు మళ్ళీ బీజేపీ తెలంగాణలోకి వస్తే రేపు బీఆర్ఎస్ వచ్చినా వీళ్ళందరూ అంగైనా మనం మాట్లాడుతందుకు ఉండదు, ఏముండదు. అటువైపు కగారు పేరుతోటి నక్సలైట్లను తీసేసిర్రు, కమ్యూనిస్టులను అంతం చేసేసిర్రు. మనకి ఇక మాట్లాడాలంటే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఉండాలి, వెస్ట్ బెంగాల్ ఏం చేసిర్రు చూసిర్రు అని చెప్పి మళ్ళీ మోసం చేసి ఓట్లు వేయించుకుంటావు. మీకు దమ్ముంటే, మీకు దమ్మె ధైర్యం ఉంటే ఈ రెడ్డిలను ఎంతమంది పక్కన పీకేస్తావు? పీకే ఎన్ని పదవులలో ఇచ్చుకున్నావు? సామాజిక న్యాయం యాడ్ నుంచి కనిపిస్తుంది. రెడ్డిలకు మేము వ్యతిరేకం కాదు. ఏ రెడ్డి ఉన్నాడు? ఏ బీద రెడ్డి ఉన్నాడు? మాతో చదువుకునేటువంటి బీదోనికి గవర్నకి ఉద్యోగం వచ్చింది. జానారెడ్డి కొడుకులు ఆడబడినరా? ఎక్కడున్నారు చెప్పు? ఈ తోపుగాళ్ళు ఆడున్నారు? కొట్లాడినప్పుడు ఎక్కడున్నారు? ఇవాళ ఒక కొడుకుని ఎమ్మెల్యేని చేసుకున్నా, ఒక కొడుకుని ఎంపీని చేసుకున్నా, ఆయన బీజేపీ వాళ్ళతో అందరితో ఢిల్లీలో ఉండి చట్టపట్టాలు వేసుకొని వ్యాపారాలు చేసుకుంటాడు, సంపాదించుకుంటాడు. గరీబోడు. రేపు ఈయన నియోజకవర్గం డీలిమిటేషన్ అయితే ఒకడు కొడుకు గెలిచేటట్టు పెట్టుకుంటాడు, ఇంకో కొడుకు గెలిచేటట్టు పెట్టుకుంటాడు. వీళ్ళ కుటుంబాలే, వీళ్ళ కుటుంబ పాలనే. ఉత్తమ్ కుమార్ రెడ్డి పెళ్ళం గెలవాలి, ఈయన గెలవాలి. ఇది వీళ్ళ దరిద్రమైనటువంటి పని. మీరేమో పక్క రాష్ట్రాలు పోయినాయి, కాంగ్రెస్కి ఉన్న రాష్ట్రాలు కూడా కోల్పోతున్నారు. ఇక జర ఆర్థికంగానో అట్లనో ఎట్లా బలం ఉన్నదంటే తెలంగాణతోటి ఇది కూడా పోయే అవకాశం ఉందని చెప్తున్నాను. రేవంత్ రెడ్డి ఏమో ఢిల్లీలో ఏమంటుండు, నేనే రాజు నేనే మంత్రి, ఇంక 20 సంవత్సరాలు నన్ను కదిలిచ్చేట్టు మనగాడే లేడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇగో
భయమైనోడే వచ్చి మాట్లాడతాడు. దొంగే నీ దొంగని కాదంట. అంతరార్థం ఏంది? ఇప్పుడు కాంగ్రెస్లో మంత్రులే లొల్లి పెట్టుకున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి ఏమో నాకు మంత్రి పదవి ఇస్తలేడు అని చెప్పి ఆయన మొత్తుకుంటుండు. ఈయన పోయి నన్ను ఎవరు కదిలించలేరు, ఇక నేనే రాజు నేనే మంత్రి అని ఆయన చెప్తా ఉన్నాడు. ఏంది అసలు? అధిష్టానం డిసైడ్ చేస్తుంది కదా, కాంగ్రెస్ జాతీయ పార్టీ కదా, ఏందనుకుంటున్నారు మీరు? జాతీయ పార్టీ లేదు, ఒక్కల పార్టీ లేదు. రాహుల్ గాంధీకి ఎక్కడ లేవు చెప్పినట్టు. డబ్బులు కావాలి, వాళ్ళ పార్టీ నడుపుతుంది, ఈ నుంచి తీసుకుపోవాలి. ఎవడైతే మోసేటోడు అయితే అయిపోతుంది. వాళ్ళకి ఒకటే మనం ఏమంటాం, బంతులలో కూర్చుంటే వడ్డిచ్చేటోడు మనోడు అయితే ఆడబడ్డ పడే మూలిగా బొక్క పడుతుంది అనుకుంటాం కదా. అంటే ఎవడైతే ఉంది తెలంగాణలో దోసుకొచ్చేటోడు ఒకటి దోసుకొస్తే చాలు. రేవంత్ రెడ్డికి ఇంకా నైపుణ్యత ఎక్కువ ఉంది. ఆర్వార్డుకు పోయి ఇంకా అదే నేర్చుకొని వచ్చిండు అంతే. ఫైనల్గా ఇక మీ విషయానికి వస్తే, నిన్న మన సేవలాలు జయంతి సభలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే, ఇక మీరు మొత్తం చదువుకోవాలి, ఎస్సీ ఎస్టీ పిల్లలు బీసీ మైనార్టీ పిల్లలు అందరూ చదువుకుంటే నేను జాబులు ఇస్తా, ఉద్యోగాలు ఇస్తా, మీరు ఫస్ట్ చదువు మీద మన కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏంది దీని మీద మీ అభిప్రాయం? అదే చెప్తున్నాం కానా, ఎస్సీ ఎస్టీ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పుకోవాలి. ఎస్సీ ఎస్టీ బిడ్డలు నిన్ను గెలిపించారు కాబట్టి మా ఉద్యోగాలు లేవని తిడుతున్నారు. వాళ్ళు తిడుతున్నారు, గట్టిగా నిలదీస్తున్నారు. ఓట్ బ్యాంక్ కూడా ఇదే. ఏడపోయిన ఎస్సీ ఎస్టీలు అని చెప్పి మాల మాదిగోళ్ళు అని చెప్పి సెంటిమెంట్గా ఒకటే బొంగురు కొంతేసుకొని గట్టిగా అబద్ధాలు మొత్తుకుంటుంటే న్యాయం అయితే అనుకుంటున్నాడు. ఆల్రెడీ ఏడ జోకాలను ఆడ జోకిండు. ఉస్మాన్ యూనివర్సిటీలో జోకిండు. ఎవరెవరికి ఎస్సీలకు ఇచ్చుకోవాలని ఇచ్చుకున్నాడు. కీ పోస్టులు ఇచ్చుకున్నాడు. వాళ్ళని బొమ్మల లెక్క చూపించుకుంటాడు. చూపించుకొని గెలుస్తాడు. వీళ్ళు అంత మాయ. మరి ఉస్మాన్ యూనివర్సిటీకి 100,000 కోట్లు ఇచ్చి జీవో తెచ్చిండు, ఒక్క పైసా వచ్చిందా? నువ్వే రాజు మంత్రి కదా, నేను ఎవడు అవసరం లేదు, నేను కాగితం మీద పోటు పొడుస్తాను పోటు కానీ లెక్క చెప్పినావు. మరి ఎందుకు ఇవ్వలేదా ఉస్మాన్ యూనివర్సిటీకి అంటున్నావు? ఏడిచ్చిండు? ఇస్తే వైట్ పేపర్ రిలీజ్ చేయను. ఉస్మాన్ యూనివర్సిటీ ఒక్కటే లేదు కదా, విత్ ఇన్ ఏ వీక్లోనే జీవో పాస్ చేసాడు. ఏ జీవో వచ్చింది? జీవో వస్తే పైసలు రావాలి కదా, ఏముంది? ఏ పెళ్లి చేసుకోగానే సంవత్సరం అవుతుందా చెప్పు? అవుతుందా చెప్పు? అది కాదు కదా. ఇప్పుడు ఇదే జీవో అయ్యగానే అవుతుందా? ఎన్ని జీవోలే వాళ్ళ కాడ? ఆ జీవోల లెక్కన ఇది కూడా ఏం లేదు. అదొకటే కాదు, విద్యా వ్యవస్థ నేను ఎడ్యుకేషన్ మంత్రి అంటున్నాడు. ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్ వస్తుంది, ఎడ్యుకేషన్లో నువ్వు తెచ్చిన సంస్కరణలు ఏంది, నీ మీటింగ్ లేనిది ఏంది? ఆయనను ఒక ఎస్సీని పక్కన ఆకునూరు మీరు తీసుకున్నావు, పప్పెట్ని చేసినావు. ఇక్కడ వచ్చిన కాసిమన్న సార్ తోటి ఈడ నువ్వు సపోర్ట్లు కొట్టించుకుంటావు, ఇక్కడ వీసీ తోటి సపోర్ట్లు కొట్టించుకుంటావు. ఈ ఎస్సీ ఎస్టీలతో సపోర్ట్లు కొట్టించుకోవడం, 4 పదవులు ఇచ్చుకోవడం, ఎస్సీ ఎస్టీలకు నేను పదవులు ఇచ్చిందని చెప్పుకోవడం. మావాడు మా దళిత బిడ్డ, మా మాదిగ బిడ్డ చెప్పులు కుట్టుకునేటోని అలా వీసింగ్ చేసింది అంటావు. నువ్వు చదివిపించినావా? నువ్వు చదివిపించినావు, కష్టపడ్డావు. నువ్వు ఇవ్వకుండా వాడు ఆయన ఇస్తాడు. నువ్వు ఇవ్వకుంటే ఆయన ప్రిన్సిపాల్ కాలేదా? ఐఐటీలో పిహెచ్డి చేయలేదా? ఎవరు పుణ్యం చేసిండు? అంబేద్కర్ గారి పుణ్యాన్ని చేసిండు. ఇలా నీ పుణ్యాన్ని ఇచ్చినవా? వీళ్ళని అడ్డం పెట్టుకొని నీ సీట్ కొరకు ఉంచుకుంటున్నావు ఇవాళ ఎస్సీ ఎస్టీలను. వాళ్ళకు కావాల్సినటువంటి ఎస్సీ ఎస్టీలు ఏడ కలెక్టర్ అవుతారో ఆడనే జీవో తెచ్చి నాశనం చేసినావు. నీ రెడ్లను తెచ్చి పెట్టుకున్నావు. నీ రెడ్లు అంటే వాళ్ళు మళ్ళా నీ బలిచిన రెడ్లను తెచ్చుకున్నావు. నీ మంత్రుల పిల్లలను తెచ్చుకున్నావు. నీ మంత్రుల చుట్టాలను తెచ్చుకున్నావు. నీ రాజకీయం చేస్తున్న రెడ్లను తెచ్చుకున్నావు. గరీబ్ రెడ్డి అని ఎవరిని తెచ్చుకున్నావు? ఏ గరీబ్ అని నువ్వు ఆదరిస్తున్నావు అని అడుగుతున్నావు రేవంత్ రెడ్డిని. ఇదంతా పెట్టుబడి వ్యవస్థ. రేవంత్ రెడ్డికి ఇంకొకటి కూడా ఉంది, మళ్ళీ రేపు పక్క రాష్ట్రానికి కూడా డబ్బులు పంపించాలి ఈయన చంద్రబాబుకు. ఏళ్ళకి అదే పంపాలి అంతే. తెలంగాణలో చూడలేదా ఆయన ఏమంటున్నాడు? మొత్తం ఇదంతా వయా చంద్రబాబే నడుస్తుంది. బరాబర్ రాసి పెట్టుకోరి.